అందరికీ నమస్కారం అండి. అక్కడ ఆయన ఇచ్చారు పొజిషన్లు, ఇక్కడ మీరు ఇచ్చారు పొజిషన్లు. అపోజిషన్లు కూర్చొని అందరితో మాట్లాడలేండి, మాకేం చేత అవుద్దండి. సినిమా బాగుందన్నారు పెద్దలందరూ, సినిమా హిట్ అయింది అని. ఆయన ఏదో మాట్లాడదాం అనుకుంటే మీరేదో అనేసరికి ఆయన ఉన్నది మర్చిపోయాడు ఆయన. యా అండి, అంత పెద్ద సినిమాలో నేను ఇంక సినిమా చూడలేదండి. అంత పెద్ద సినిమా అని చెప్పడం కూడా, అంటే అందరూ హిట్ అయింది పెద్ద బొమ్మ బాగుంది అంటున్నారు. ఆ ఆనందం, ఆ పిలిస్తే వెళ్తాను వస్తున్నాను సెట్లో కూడా అందరికీ కథ తెలుసు అంట. ఆ తెలియని అభావికుడు ఎవడన్నా ఉన్నాడంటే నేనేనండి. పిలిస్తే వెళ్ళడం, ఇక్కడ ఉన్న నిలబడి చెప్పు అంతే చేసి వచ్చేయడం తప్పితే నాకేం తెలియదు. కష్టమంతా ఉందంటే గోదావరి తీర ప్రాంతం, ఎండలు ఎడారిలాగా ఉంది. నది కొంచెం నీరు ఎక్కడో దూరంగా ఉంది, మండిపోతుంది సెగ. ఆ టైంలో నెత్తి మీద ఎంత అమరపోటు రుద్దేసి ఒంటి నిండా బురదలాంటిది పులిమేసి నిలబెడితే ఒక్కపోత చచ్చిపోతున్నా పడుతున్నా, కళ్ళలో లెన్సులు పెట్టారు. ఆ బాధ తట్టుకున్నట్టుగా సరిపోయిందండి. ఇంక ఈ బాధలు నాకు పెద్దగా అనిపించలేదు. పక్క ఉన్న మనుషులతో ఉంటుంది ఎలాగున్నా, నా బాధ వాళ్ళకుంటుంది, వాళ్ళ బాధ నాకు ఉంటుంది. నన్ను భరించారండి. ఒంటి నిండా పూసేస్తే మీద పడిన దగ్గరతనం ఉన్న పాత్ర కాబట్టి ఆ చెమట కొంప అవన్నీ ఇబ్బందులు ఉంటాయి. రంగంటే నన్ను భరించిన పక్కన్న ఆర్టిస్టులకి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళకి, మంచి వేషం పడ్డది, నీకు టర్న్ అవుద్ది ఇలా చెప్పిన వాళ్ళందరికీ నాకు ఆ రోజు తెలియలేదు, ఈ రోజుకి తెలియలేదండి. కాకపోతే ఫోన్లు వస్తుందని వల్ల మంచి సినిమా అయింది, మంచి సినిమాలో మంచి వేషం పడింది, బాగుంటుంది అని అందరూ అన్నప్పుడు నాకు ఆనందంగా ఉంది. ఇంత పెద్ద సినిమాలో నేను భాగస్వామి అయినందుకు నాకు ఆనందంగా ఉంది. అది ఎలా ఉందనేది నేను ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి అది కూడా నాకు తెలియట్లేదు. విన్న సౌండ్కి మనం గుండె ఎలా ఉప్పొంగుతుందో ఆ మాట చెప్పే ప్రయత్నం చేశాను. నేను ఇటేటై తొట్టుపాటు అయినా, ఇబ్బంది పడినా నన్ను కాస్త ఎంకరేజ్ చేస్తూ ఆ ప్లేసుల్లోకి ఏమన్నా చిన్నపాటిది మన పాయింట్స్ ఇస్తారు కదా, అక్కడికి వెళ్ళడం వెనక ముందు అయితే కూడా నలుగురిలో ఉన్నప్పుడు కేకాయిసిన ఏదైనా కొంచెం ఇబ్బంది పడతాం సహజంగా. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి దర్శకులు వారు ఎలాగో చెబుతూ ఉంటారు, కానీ ఇకేం భయం లేదు, తీసేద్దాం, ఏం పర్లేదు, కంగారు పడకనేసి నవ్వుకుంటూ చెప్పిన శివేంద్ర దాశరథి సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పటికప్పుడు ఆ ఫుటేజ్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేసిన లక్ష్మీశ్వర బృందర, కంగారు పడకు, బాధపడక, ఇబ్బంది పడక, ఇవన్నీ దాటిపోతాయని చెప్పిన మాధవన్కి, దొరకి, సోదరుడికి, అయ్యానికి ప్రత్యేకి చెప్పేదేం లేదు. ఈ బొమ్మలో రెండోసారి నాకు మళ్ళీ నేను కొత్తగా చూపించాలని చాలామందికి ఉన్నా, ఇంకా మేము ఇంకా ముందుకు రాలేదు, కోరికలతో ఉన్నా కూడా ముందుకు వచ్చిన మనిషి నీ గురించి ఆలోచించి ఇవ్వాలని. ఏ రూపంలో వచ్చిందో తెలియదు కానీ 2 రకాలుగా నిన్ను ఇంకో కొత్తగా మళ్ళీ వాడి 10 మందికి 10 రకాలుగా పరిచయం చేసి ఏదైనా వాడచ్చు, ఇంకో మంచి వేషం రాయొచ్చు అని ఆలోచన క్రియేట్ చేసినందుకు ఆయనకు నువ్వు రుణపడి ఉంటావా అని ఇంకేదో మాటలు చెప్పారు. అవేం నాకు తెలియదు అన్నయ్య. ఆ ప్రయాణం అలా సాగుతుంది. ఆ మాట విన్నాను, ఆ మాట నాకు ఆనందంగా ఉంది. ఎలాగే అందరితో ప్రయాణం సాగాలని మీ తదుపరి చిత్రాల్లో ఇలా కొత్తగా ప్రయత్నాలు చేసి 10 కాలాలు నేను ఒక నటుడిగా నిలబడడానికి ఒక మార్గం వేస్తారని ఆశిస్తాను. సింపుల్గా మీకు కృతజ్ఞతాపూర్వక అభివాదం తెలియజేసుకుంటున్నాను. పేరున అందరికీ సార్, మీకు కూడా తెలీదు రకరకాల చిన్న పాటికి ఆట పట్టిస్తారు, అక్కడికి వచ్చి పెద్దరికి ఇంకొన్ని నిలబెడితే భయపెడతారు, రకరకాలుగా ఉంటాయి. అందులో వారు ఏ టైంలో ఏం మాట్లాడతారో నేను తడబడుతుంటాను, సిగ్గుపడుతుంటాను, పక్క వెళ్ళిపోతే మధ్యకి తీసుకొచ్చి మాట్లాడి మధ్యలో ఉండాలి, జనంలో ఉండాలి, ఇలా చెబుతూ బాగుంది, నీకు తిరిగి ఉంటుంది, ఇలాంటి మాటలు చెబుతూ ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రెండింటికి రాలేను, అక్కడెక్కడ ఉంటుంటే ముందుకు తీసుకొస్తున్నారు. మీ పెద్ద మనసుకి నమస్కారం సార్. స్వాతి గారు మీకు కూడా అండి, పాయల్ గారు మీకు కూడా, సోదరా మీకు కూడా కృతజ్ఞతలు. ఇక మీరు మాట్లాడండి.